హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మయూ ఫ్యాషన్స్. ఇక్కడైతే శారీ ప్లీటింగ్ పెట్టిన తర్వాత ఐరన్ ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనమైతే బయట భాగం అంతా సో ఇలాగా నీట్గా అయితే ఐరన్ చేసుకునేయాలి. సో అది అలా పిన్ చేసిన తర్వాత చూడండి యాజ్ ఇట్ ఈస్ లైన్స్ అలాగనే ఉంటాయి. సో ఆ లైన్స్ అన్ని మనం మడతలు లేకుండా అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో లోపల కూడా ఏది ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని డైరెక్ట్గా అయితే ఐరన్ బాక్స్ డైరెక్ట్గా శారీ పైన పెట్టామంటే అది కొంచెం శారీ కాలే అవకాశం ఉంది. సో అందుకని నేను పక్కన ఒక క్లాత్ పైన కొంచెం రబ్ చేసి తర్వాత అయితే ఐరన్ చేస్తున్నాను. సో చెస్ట్ ప్లీట్ అయితే ఐరన్ అయిపోయింది. సో మనం అలాగ దాన్ని వెనక్కి స్ప్రెడ్ చేసినా కూడా అది ఏమి ప్లీటింగ్ అనేది ఏం పోదు. యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా ఐరన్ చేసి పెట్టేసి ఉంటాం కాబట్టి అవేం చెదరవు అనమాట. సో అలాగే ఉంటాయి. సో మళ్ళీ దాని తర్వాత పార్ట్ కూడా లోపలంతా ఏ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేస్తున్నాను. సో ఇలాగే మనము హిప్ ప్లీట్స్ అంతవరకు మనమైతే దీన్ని అయితే ఇలాగే సేమ్ ప్రొసీజర్లో ఐరన్ అయితే చేసుకోవాలి. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూసారంటే శారీ ప్లీటింగ్ ఐరనింగ్ ఎలా చేయాలనేది మీకైతే ఈజీగా వస్తుంది. సో ఇది చూసిన తర్వాత మీరు నాకనికి మంచి లైక్స్ కానీ వచ్చినట్టయితే నేను తర్వాత వీడియోలో మీకు ఈ ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేది ఈజీగా సింపుల్ వేలో అయితే చూపిస్తాను. సో చెస్ట్ పార్ట్ అంతా అయితే మనం ఐరన్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే హిప్ ప్లీట్స్ అనమాట. సో అవి కూడా ముందుగానే ప్లీటింగ్ అని పెట్టుకొని పిన్ వేసి పెట్టుకునేసాను. సో హిప్ ప్లీట్స్కి కూడా లోపల ఎటువంటి మడతలు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక ప్లీట్కి 1 ఇంచ్ గ్యాప్లో అయితే పెట్టుకొని పిన్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే నీట్గా మళ్ళీ ప్లీటింగ్స్ అన్నీ శారీ మొత్తం ఆ ప్లీట్ ఎంత మొత్తం ఉంటుంది కదా, సో మొత్తం అయితే ఐరన్ చేసుకోవాలి. సో ఇప్పుడు శారీ అంతా నీట్గా ఐరన్ అయితే అయిపోయింది. మొత్తం శారీ మొత్తం చాలా నీట్గా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ అనమాట. సో బాక్స్ ఫోల్డింగ్ కోసం నేను శారీ అయితే రివర్స్లోకి తిప్పించుకుంటున్నాను. సో ఇప్పుడైతే ప్లీటింగ్ అన్నీ నా వైపు ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే కట్ చెంగుని మనము శారీ పైన ఫోల్డ్ చేసుకోవాలి. సో అలా ఫోల్డ్ చేసిన తర్వాత మిగిలిన శారీ కూడా ఆ శారీ పైన మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. శారీ బాక్స్ ఫోల్డింగ్ కాబట్టి ఆ బాక్స్ మనకి ఎంత వెడల్పు కావాలనేది సైజ్ చూసుకొని సో ఆ సైజ్ వరకు మనం ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆపోజిట్లో చెస్ట్ ప్లీట్ ఉంది. సో దాన్ని కూడా మనం తీసుకొని ఈ శారీ పైన పెట్టుకొని అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు బాక్స్ సైజ్ అనేసి, సో ఆ సైజ్ వరకు అయితే ఎంత సైజ్ ఉందనేది చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి సో అంత పొడుగుందనమాట. సో దాన్ని అయితే మనం ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ వరకు అలాగే ముందరికి లాక్కొని అక్కడైతే నేను క్లిప్తో సెక్యూర్ చేస్తున్నాను. సో మిగిలిన పార్ట్ అంతా కూడా సేమ్ అలాగే ఇంతకుముందు లాగానే ఫోల్డ్ చేసుకొని ఆ బాక్స్ సైజ్ వరకు మొత్తం ఎక్స్ట్రా ఉన్న శారీ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ నా లెఫ్ట్ సైడ్ ఉండేది ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే రైట్ సైడ్ ఉండేది ఫోల్డ్ చేస్తున్నాను. ఆ శారీ కరెక్ట్గా బాక్స్ లాగా వచ్చింది చూసారా. సో మీకు ఇంకా నీట్గా కావాలంటే బాక్స్ ఫోల్డింగ్ మాత్రమే వేరే వీడియో అయితే తీసి క్లియర్గా అయితే చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో నాకు కనుక ఒక 100 లైక్స్ కానీ ఈ వీడియో కానీ వచ్చిందంటే ఇంకా మెజర్మెంట్స్తో కూడా సో ఈ ప్లీటింగ్కి శారీ మొత్తం మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలనేది కూడా చేసి వీడియో అయితే సెండ్ చేస్తాను. సో చూసారు కదా, ఇలా అయితే మనం ఐరన్ చేసుకునేసి బాక్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం కదా, సో అక్కడైతే మనం ఈజీగా ఇలా 1 మినిట్తో అయితే శారీ అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక అమ్మాయికి అయితే వేసి చూపించాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.